నమస్తే వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం మితిమీరిన సహనంతో చేతులు కట్టేసిన సంస్థ భారతానికి ఆపరేషన్ సింధూర్తో తిరిగి వీరత్వాన్ని నింపిందని కొనియాడిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆపరేషన్ సింధూర్ పై సమావేశంలో చర్చ భారత సైన్య చర్యకు అభినందనలు ప్రధాని మోదీ విదేశాంగ విధానం అద్భుతమని వ్యాఖ్యానించిన ముఖ్యమంత్రి చంద్రబాబు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు నోరు అదుపులో పెట్టుకోవాలి జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు అజయ్ వర్మ ఠాకూర్ బంగారాన్ని నగదు రూపంలోకి మార్చుకోవాలనుకునే వారు వైట్ గోల్డ్ సంస్థను సంప్రదించండి తెలిపిన సంస్థ సేల్స్ హెడ్ మిథున్ కుమార్ శెట్టి పహల్గాం దాడితో భారత్ పుట్టడి దుఃఖంతో మునిగిపోయిందని హిందువు ముస్లిం అని అడిగి మరీ చంపేసిన విధానం చాలా దారుణమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఆపరేషన్ సింధూర్ పై స్పందించిన ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. ఉగ్రవాద స్థావరాలపై భారత్ దాడిని స్వాగతించినట్లు చెప్పారు. మితిమీరిన సహనంతో చేతులు కట్టేసిన సంస్థ భారతానికి ఆపరేషన్ సింధూర్తో తిరిగి వీరత్వాన్ని నింపిందని కొనియాడారు. త్రివిధ దళాధిపతులు ప్రధాని మోదీకి సందర్భంగా పవన్ కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా ఏపీకి చెందిన 2 కుటుంబాలతో కాశ్మీర్ పర్యటనకు వెళ్లిన వారిని ఉగ్రవాదులు చంపేశారని విచారం వ్యక్తం చేశారు. మంగళవారం రాత్రి భారత్ సేనలు పాకిస్తాన్లోని 9 ఉగ్ర స్థావరాల స్వాధీనం చేయడం గొప్ప విషయమని కొనియాడారు. పాక్లో సాధారణ ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రాణ నష్టం జరగకుండా కేవలం ఉగ్ర స్థావరాలపై దాడి చేసి ధ్వంసం చేయడం హర్షించదగ్గ విషయమన్నారు. Happens on social media. Make sure you give a counter attack. Make sure they'll be brought to justice. Make sure you'll be conveyed to the relevant cybercrime departments. And also, please make sure we'll file cases on them. And also have conveyed to our DGP also today morning. Anybody from the state of Andhra Pradesh, anyone who goes anti-national and who goes against this war will be booked under very severe cases, and they have to be reminded they belong. Any kind of attack on a nation from outside or within nation will be taken quite seriously. They have to take this into consideration, and they have to, especially celebrities, especially who think they're social media influencers, don't comment about army. You don't know the ABC of how to safeguard the borders of this nation. You never know. So as the dogs are barking right now, simply don't bark on social media anything about entire nation. Please don't bark on social media without having any understanding about national security. So this is what I appeal to all the social media influencers. Stern action will be taken in against you. Please, this is what our request to you all. And also ప్రభుత్వ సేవల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు ప్రతి ఒక్కరూ కెపాసిటీ బిల్డింగ్ పై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గ్రామస్థాయి ఉద్యోగి నుంచి సెక్రటరీ వరకు ప్రతి ఒక్కరి కెపాసిటీ బిల్డింగ్ కోసం శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందని సీఎం అన్నారు. ఆన్లైన్ ఆఫ్లైన్ విధానాల్లో శిక్షణతో సామర్థ్యం పెంచడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయని సీఎం స్పష్టం చేశారు. సచివాలయంలో ప్లానింగ్, స్వర్ణాంధ్ర విజన్, జీఎస్టీపీపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ వ్యవసాయ శాఖ అధికారి నుంచి సెక్రటరీ వరకు, కానిస్టేబుల్ నుంచి డీజీపీ వరకు కెపాసిటీ బిల్డింగ్ జరగాలన్నారు. నేను కూడా నిత్యం కెపాసిటీ బిల్డింగ్ పై దృష్టి పెడతా, కొత్త విషయాలు నేర్చుకుంటా, టెక్నాలజీ గురించి తెలుసుకుంటా, సాంకేతిక ద్వారా పాలనలో ఎలాంటి మార్పులు తేవచ్చు అనేది తెలుసుకుంటా. ప్రతి ఉద్యోగి శిక్షణ పొందడం ద్వారా నైపుణ్యాలను పొందవచ్చు. ఇది పాలనలో ఫలితాలకు ఎంతో ఉపయోగపడుతుంది. సేవల్లో నాణ్యత పెరుగుతుందని సీఎం అన్నారు.
నెల్లూరు జిల్లాలో అపారమైన ఖనిజ సంపద ఉన్న నేపథ్యంలో క్వాజ్ మైకా శుద్ధి పరిశ్రమను నెల్లూరులోనే ఏర్పాటు చేయాలని నెల్లూరు జిల్లా క్వాజ్ మైకా మైనింగ్ యజమానులు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. విజయవాడ బందర్ రోడ్లోని ఒక హోటల్లో నెల్లూరు జిల్లా క్వాజ్ మైకా మైనింగ్ యజమానుల సమావేశం జరిగింది. సమావేశానంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మైనింగ్ వ్యాపారులు మాల్యాద్రి మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో తాము ఎన్నో ఏళ్లుగా క్వాజ్ మైకా మైనింగ్ చేస్తున్నట్లు తెలిపారు. క్వాజ్ మైకాను చైనా దేశానికి పంపి ప్రాసెసింగ్ చేయడం వలన మైనింగ్ వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం క్వాజ్ మైకాకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చైనాకు ఎగుమతులు నిలిపివేసి ప్రాసెసింగ్ యూనిట్ ను నెల్లూరు జిల్లాలోని ఏర్పాటు చేయాలని సూచించారు. నెల్లూరు జిల్లాలో అపార ఖనిజ సంపద ఉందని ఆ సంపదను సద్వినియోగం చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. క్వాజ్ మైకాను చైనా ఇతర దేశాలకు ఎగుమతిని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. చైనా పంపి ప్రాసెసింగ్ చేయడం వల్ల మనం నష్టపోతున్నామని, ఇక్కడే చేస్తే మన వాళ్లకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయన్నారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి విషయాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లారని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వీటిపై రీసర్వే చేసిందని, 60 ప్రాంతాల్లో ఇప్పటికే మైనింగ్ కు అనుమతి ఇచ్చారన్నారు. కార్యక్రమంలో జి భరత్ బాబు, ఆనంద్, ప్రసాద్ నాయుడు, విక్రమ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. Hi, my name is Mithun. I'm the head of sales for White Gold. White Gold is a leading gold buying company in South India. We are the number one in the states of Karnataka and Kerala, and now we are entering Andhra and Telangana. Vijayawada is our first branch in Andhra. Tomorrow we are opening Guntur, and Tirupati will follow very soon. And in the next span of 6 months, we are going to open 40 branches across Andhra Pradesh and Telangana. Now, why us? Like, we are the only people in the market who do this transaction with so much of transparency. We make the customer sit across the table. We have a German spectrometer. We do the testing of the gold in that German spectrometer, and then give the proper valuation for our customers. And in terms of service or the price, White Gold will be your best place to sell your gold. So anyone in and around Vijayawada and Guntur looking to sell gold or want to release their gold, please visit this branch and make use of our service. Thank you. Okay, start, ma'am. విజయవాడకు వచ్చిన మీడియా వారికి నమస్తే. వైట్ గోల్డ్ ఇంకా గోల్డ్ తరఫున నమస్తే. సో వైట్ గోల్డ్ సంస్థ సౌత్ ఇండియాలో బిగ్గెస్ట్ లార్జెస్ట్ కంపెనీ. కర్ణాటక, కేరళలో 40 బ్రాంచెస్ పైన 50కి పైన మేము ఉపయోగిస్తున్నాము. ఇక్కడ విజయవాడలో కూడా ఓపెన్ చేయదలుచున్నాము. ఈరోజు ఓపెన్ చేస్తున్నాము. ఇంకా గుంటూరు, తిరుపతి అలాంటి సంస్థలు అక్కడ కూడా విస్తరణ చేస్తున్నాము. ఫిజికల్ కానీ రిలీజ్ కొదువు పెట్టిన బంగారానికి మేము రిలీజ్ చేస్తాము. ఇది మా వైట్ గోల్డ్లో ఫిజికల్ అండ్ రిలీజ్ ప్రాసెస్ ఉంటుంది. కొదువు పెట్టిన బంగారాన్ని విడిపించి కస్టమర్కి మిగిలిన అమౌంట్ని చేస్తాం. ప్యూరిటీ, పరిశుద్ధత కానీ ఏముందో ఈరోజు మార్కెట్ ధరకి ఆన్లైన్ ప్రైస్ ఏముంటుంది దాన్ని కొనుగోలు చేసి ఆ రేటుకి కొనుగోలు చేసి కస్టమర్కి ఉపయోగిస్తాం. మేము ఇప్పుడు బంగారం తీసుకొని వస్తే జర్మన్ స్పెక్ట్రోమీటర్ ఉంది. ఇక్కడ ప్యూరిటీ మిషన్ ఉంటుంది. దీంట్లో చెక్ చేస్తాము. ఈరోజు మీకు వేరే కంపెనీస్ కంపేర్ చేస్తే మీరు చూడగలరు. పైకా టేబుల్స్ ఉంటుంది. మాకేమన్నా ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. ఇక్కడే మీకు తూకం వేస్తాము. ఎన్ని మిల్లీగ్రామ్స్ మీకు కనపడుతుంది. కస్టమర్ ఎవరైతే విజిట్ చేస్తారో వారికి కనపడుతుంది. ప్యూరిటీ మిషన్లో చెక్ చేసి ఆ రోజు మార్కెట్ ధర ఏముంటుందో బేస్డ్ ఆన్ గోల్డ్ ప్యూరిటీ ఏముంటుంది దానికి కస్టమర్కి రేట్ వేసి చేసేస్తాము. మేము మా కంపెనీ వైట్ గోల్డ్ కంపెనీలో కేవైసీ ప్రాసెస్ ఉంటుంది. దాని ప్రకారం కస్టమర్ ఏ విధంగా వస్తారు, ఎట్లా ఏమి దాన్ని పరిశీలించి తీసుకుంటాం.
కేసినేని నాని సోషల్ మీడియా ట్వీట్ పై విజయవాడ ఎంపీ చిన్ని స్పందించారు. తాను ఎక్కడో దాక్కుని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే రకం కాదంటూ నానికి చురకలు వేశారు. శత్రు దేశంపై దాడి జరుగుతున్న సమయంలో రాజకీయాలు మాట్లాడటం కరెక్ట్ కాదని ఈ రోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయలేదన్నారు. 2 రోజుల్లో మీడియా సమావేశంలో తనపై విమర్శలకు వాస్తవాలు తెలియజేస్తానని చెప్పారు. తన అభివృద్ధిని చూసి దాడులు చేస్తుంటారని వారికి గట్టి సమాధానం చెప్తానని అన్నారు. నేను ఇవాళ ఉదయం ప్రెస్ మీట్ పెడదాం అనుకున్నాను. దురదృష్టవశాత్తు దేశం మనకు ముఖ్యం. దేశం ముఖ్యం. ఇవాళ దేశంలో దాడి జరుగుతుంది. దేశం శత్రు దేశాల మీద దాడి చేస్తుంది. అటువంటి దాడి సమయంలో చెప్పడం కరెక్ట్ కాదు. మనం పిచ్చి రాజకీయాలు మాట్లాడుకున్నాం. తప్పకుండా మీ అందరి ముందుకి నిన్న ఒంట్లో బాగోపోయినా హైదరాబాద్ నుంచి వచ్చిందే దాని గురించి వాళ్ళ ఉదయం 9:30 ప్రెస్ మీట్ పెడదామని. కానీ దేశ సమగ్రతకు సంబంధించిన విషయం కాబట్టి రేపు కానీ ఎల్లుండి కానీ మీ అందరికీ వాస్తవాలు తెలియజేస్తాను. నేను ఎక్కడో దాక్కుని ఎక్కడో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే రకం కాదు. మొన్న కూడా మీరు చూశారు నా మీద చంద్రబాబు నా యొక్క అభివృద్ధిని చూసి ఏదో దాడులు చేస్తుంటారు. అవన్నీ కూడా ఇవాళ కాదు. దేశం దాడిలో చేస్తున్న ఈ సమయంలో రాజకీయాలు మాట్లాడటం కరెక్ట్ కాదు. రేపు ఎల్లుండో మీ అందరి ముందు నేనేంటనేది నేను ఏం జరుగుతుందనేది నేను అందరికీ తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ఆపరేషన్ సింధూర్ వివరాలను కల్నల్ సోఫియా ఖురేషీ మీడియాకు వివరించారు. పాకిస్తాన్లోని బహల్వల్పూర్లో గల జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ ప్రధాన కార్యాలయం మర్కజ్ సుబాన్ అల్లాను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్లు తెలిపారు. మొత్తం 9 ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకున్నామని, ఈ దాడులు లక్షితమైనవని పరిమితమైనవి, ఈ ఉద్రిక్తతలను మరింత పెంచినవిగా ఉన్నాయని స్పష్టం చేశారు. భారత సాయుధ దళాలు ఈ తెల్లవారుజామున ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడులు నిర్వహించాయి. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో ఇటీవల జరిగిన భీకర ఉగ్ర దాడికి ప్రతిస్పందనగా ఈ చర్యలు చేపట్టాయి. ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా పూర్తయిన అనంతరం భారత సైన్యానికి చెందిన కల్నల్ సోఫియా ఖురేషీ, వైమానిక దళానికి చెందిన వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ సంయుక్తంగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పాకిస్తాన్లోని బహవల్పూర్లో గల జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ ప్రధాన కార్యాలయం మర్కజ్ సుబాన్ అల్లాను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్లు తెలిపారు. ధ్వంసమైన ఉగ్రవాద శిబిరాలకు సంబంధించిన వీడియో ఫుటేజీని కూడా వారు ప్రదర్శించారు. వీటిలో 2008 ముంబై ఉగ్ర దాడులతో సంబంధం ఉన్న మురిద్గేలోనే శిబిరాలు కూడా ఉన్నాయని ఆమె వివరించారు. अब मैं पाकिस्तान के अंदर के टारगेट से अवगत कराना चाहूंगी. पहला, सर्जिकल कैंप सियालकोट. यह अंतर्राष्ट्रीय सीमा से 6 किलोमीटर की दूरी पर है, सांबा कठवा के सामने. मार्च 2025 में जम्मू एंड कश्मीर पुलिस के 4 जवानों को की जो हत्या की गई थी, उन आतंकवादियों को इसी जगह पर ट्रेन किया गया था. दूसरा, महमूना जाया कैंप सियालकोट. यह 18 से 12 किलोमीटर. Hey, thank you for watching this on CNBC TV 18. Hope you liked it. For more such interesting news and updates, follow CNBC TV 18 on all the social media platforms. नियंत्रण केंद्र था. पठानकोट एयरफोर्स बेस पर किया गया हमला भी इसी कैंप से प्लान और डायरेक्ट किया गया था. मरकज ताइबा मुरीद के, यह आईबी से 18 से 25 किलोमीटर दूरी पर है. 2008 के मुंबई हमले के आतंकी भी यहीं से प्रशिक्षित हुए थे. अजमल कसब व डेविड हेडली भी यहां ट्रेन हुए थे. आगे दूसरा आया. टारगेट 10 हुआ. एंक्लोजर सेम ही है. 7 इट इज हिट द टारगेट. हाँ हाँ. आ गया सर.
मरकज सुभान अल्लाह भावलपुर ये इंटरनेशनल बाउंड्री से 100 किलोमीटर दूर है। जैश ए मोहम्मद का मुख्यालय था। यहाँ पर रिक्रूटमेंट, ट्रेनिंग व इंडॉक्ट्रिनेशन का केंद्र भी था। शीर्ष आतंकी अक्सर यहाँ आते थे। मैं आप सबको बताना चाहती हूँ कि किसी भी सैन्य ठिकाने का निशाना नहीं बनाया गया और अभी तक किसी तरह की नागरिक क्षति की रिपोर्ट नहीं है। ధన్యవాద్, జై హింద్. టీడీపీ కూటమి పాలనలో పారదర్శకత లేదని, కాపుల పట్ల కుల వివక్ష పాలన మంచిది కాదని ఉదాహరణలతో, శాస్త్రీయ ఆధారాలతో మంత్రివర్గ ఉపసంఘం ముందు తాము నిరూపిస్తామని కాపు ఐక్య వేదిక రాష్ట్ర చైర్మన్ రావి శ్రీనివాస్ తెలిపారు. తాము ఆధారాలు నిరూపించలేకపోతే కూటమి ప్రభుత్వం వారికి బహిరంగ క్షమాపణ చెప్పి మా డిమాండ్ల నుంచి తాము వైదొలుగుతున్నామని స్పష్టం చేశారు. కాపు ఐక్య వేదిక న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాపు ఐక్య వేదిక రాష్ట్ర చైర్మన్ రావి శ్రీనివాస్ మాట్లాడుతూ కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాల వారి పట్ల టీడీపీ కూటమి ప్రభుత్వం కుల వివక్షను చూపిస్తున్నారని ఆరోపించారు. సమధర్మం, సమన్యాయం, సామాజిక న్యాయ విషయంలో టీడీపీ కూటమి ప్రభుత్వంలో పారదర్శకత లేదని అన్నారు. కాపులను ఓటు బ్యాంకుగా అన్ని రాజకీయ పార్టీలు వాడుకుంటున్నాయి తప్ప కాపులకు సముచిత న్యాయం చేయటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాపుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని మంత్రి మండలి సమావేశంలో కాపుల డిమాండ్లను చర్చించాలని డిమాండ్ చేశారు. నమస్సమాంజలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం మరి రేపు గౌరవ మంత్రి మండలి సమావేశం మన ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన రేపు జరగబోయేటటువంటి ఆ సమావేశంలో కాపు ఐక్యవేదిక పక్షాన మేము రిలీజ్ చేస్తున్నటువంటి ఈ బహిరంగ లేఖ మీద చర్చించి మా యొక్క న్యాయమైనటువంటి సమస్యల మీద మరి మంత్రిమండలి స్పందించాలని చెప్పి మేము కోరుకుంటూ ఈరోజు ఈ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా మరి అర్ధరాత్రి మరి భారత సైన్యం మరి ఉగ్రవాద నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ఈ యొక్క యుద్ధ వాతావరణం దేశంలో నెలకొన్నటువంటి సందర్భంలో కాపు ఐక్యవేదిక పక్షాన భారత సైన్యానికి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా మా యొక్క సంపూర్ణమైనటువంటి మద్దతును తెలియజేస్తూ మరి ఈరోజు ఈ టీడీపీ కూటమి ప్రభుత్వం ద్వారా ఏదైతే కాపులకి అన్యాయం జరుగుతుందో, కుల వివక్ష జరుగుతుందో ఆయా అంశాలని మరి మంత్రిమండలి దృష్టికి ఈ యొక్క బహిరంగ లేఖ ద్వారా మరి తెలియజేయడం జరుగుతూ ఉంది. ఈ యొక్క బహిరంగ లేఖలో మేము ఈ యొక్క కాపులు కుల వివక్షకు గురవుతా ఉన్నారు. అదే రాష్ట్రంలోని పాస్టర్లకు 7 నెలల గౌరవ వేతనం విడుదల చేసినందుకు పాస్టర్ల తరపున సీఎం చంద్రబాబుకి కృతజ్ఞతలు తెలిపిన టీడీపీ క్రిస్టియన్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు ఈటె స్వామిదాసు, టీడీపీ ఎప్పుడు క్రైస్తవులకు అండగా ఉంటుంది. టీడీపీ అధికారంలోనే ఉంటేనే క్రైస్తవులకు అభివృద్ధి జరుగుతుంది. గత ఏడాది జులై నుంచి నవంబర్ వరకు పాస్టర్లకు అందాల్సిన గౌరవ వేతనం 2 రోజుల్లో పాస్టర్ల ఖాతాలో జమ కానుంది. ఈస్టర్ సందర్భంగా గౌరవ వేతనం విడుదల నిర్ణయం తీసుకున్నందుకు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ కృతజ్ఞతలు. త్వరలోనే నూతన ఎన్రోల్మెంట్ నోటిఫికేషన్ రాబోతుంది. పాస్టర్లందరూ చర్చికి సంబంధిత పత్రాలతో సిద్ధంగా ఉండాలని సూచన చేశారు. ఈరోజు నా పేరు ఈటె స్వామిదాస్, టీడీపీ క్రిస్టియన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు క్రిస్టియన్ సెల్ ఆధ్వర్యంలో మన కేశినేని చిన్ని గారి ఆఫీస్లో, ఎంపీ గారి ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు క్రైస్తవులను, పాస్టర్స్ను ప్రేమించి అనేక సంక్షేమ పథకాలు ఈ రోజున ఇవ్వడం జరిగింది. కేవలం ముఖ్యమంత్రి అవుతూనే 10 నెలలకి మనకు సబ్సిడీ లోన్స్ అయితేనేమి, గుంటూరు విజయవాడ నడిబొడ్డునున్న 2 ఎకరాల స్థలంకి 10 కోట్లు కేటాయించడం అయితేనేమి, పాస్టర్స్కు మ్యారేజ్ లైసెన్స్ అంటే ఇంతకుముందు 3 ఏళ్ళు ఉండేది, ఈ చంద్రబాబు సార్ వస్తూనే దాన్ని 10 ఏళ్ళు రెన్యువల్ చేసుకునే విధంగా చేయడం. మరి 4వది వచ్చి విదేశీ విద్య. ఎవరైతే క్రైస్తవ పిల్లలు ఉన్నారో వాళ్ళు కూడా పై చదువులు చదవాలి, విదేశీయులు విద్య చేయాలి అనే ఉద్దేశంతో ఈరోజు విదేశ విద్య ఇవ్వడం జరుగుతూ ఉంది. ఒక్కొక్కరికి 20 lakhs విదేశ విద్యకు ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగనే
క్రైస్తవులంతా జెరూసలేం యాత్ర చేయాలి అనే ఉద్దేశంతో జెరూసలేం యాత్ర కూడా అనౌన్స్ చేయడం జరిగింది. అంటే ఇదంతా ఒక ఎత్తు అయితే పాస్టర్స్కి గౌరవవేతనము మొన్న 7 నెలలకు గాను 35,000 రూపాయలు ఒక్కొక్కరికి ఇచ్చాడు. అంటే గుడ్ ఫ్రైడే రోజున ముందు గుడ్ న్యూస్ చెప్పిన ముఖ్యమంత్రికి మేమంతా కృతజ్ఞత తెలిపేకి ఈరోజు థ్యాంక్ యూ సీఎం అని చెప్పేకే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఏదైతేనేమి పాస్టర్స్ ఉన్నారు, బిషప్స్ వచ్చారు, మా క్రిస్టియన్ సెల్ నాయకులు వచ్చారు. ఈ విధంగా నారా చంద్రబాబు నాయుడు ఇన్ని సంక్షేమ పథకాలు ఇస్తున్నందుకు ఆయనకు కృతజ్ఞతగా ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కొంతమంది అంటున్నారు ఏదో పగడాల ప్రవీణ్ని చనిపోతే ఇది గౌరవవేతనం ఇచ్చారని. చాలా తప్పది. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ముందున్నప్పుడు కూడా అనేక సంక్షేమ పథకాలు ఇచ్చిన ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారు 29 రాష్ట్రాలలో అంటే ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారే. ఎందుకంటే గతంలో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు విదేశ విద్య అయితేనేమి, సబ్సిడీ లోన్స్ అయితేనేమి, జెరూసలేం యాత్ర అయితేనేమి. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు నోరు అదుపులో పెట్టుకోవాలని జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు అజయ్ వర్మ ఠాకూర్ సూచించారు. దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేసి అనేక అవినీతి అక్రమాలకు పాల్పడిన వెల్లంపల్లి శ్రీనివాసరావు హైందవ ధర్మం గురించి మాట్లాడటం సిగ్గుచేటన్నారు. హిందూ ధర్మం విషయంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలను వక్రీకరిస్తూ మాజీ మంత్రి వెల్లంపల్లి అవాకులు చెవాకులు పేలుతున్నారని చెప్పారు. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే నైతిక అర్హత వెల్లంపల్లికి లేదని, ఇప్పటికైనా నోరు అదుపులోకి పెట్టుకోకపోతే బుద్ధి చెబుతామని హెచ్చరించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం విద్యాధరపురంలోని కుమ్మరిపాలెంలో గల షాదీఖానా నందు జనసేన పార్టీ నాయకులు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో పాల్గొన్న జనసేన పార్టీ రాష్ట్ర నాయకుడు అజయ్ వర్మ ఠాకూర్ మాట్లాడుతూ వెల్లంపల్లి శ్రీనివాస్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు తాను టీడీపీ నగర నాయకుడిగా కొనసాగుతున్నానని చెప్పారు. వెల్లంపల్లి శ్రీనివాస్ అడగోలు రాజకీయ చరిత్ర అంతా తనకు తెలుసని, వంగవీటి రాధాకృష్ణ దయతో ఎమ్మెల్యే అయ్యారని గుర్తు చేశారు. ప్రజారాజ్యం పార్టీ తరపున ఎన్నికలలో పోటీ చేసే సమయానికి 32 కోట్ల రూపాయల అప్పులు వెల్లంపల్లి శ్రీనివాస్ కు ఉన్నాయన్నారు. పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు మొన్న మా అధినేత పవన్ కళ్యాణ్ గారి గురించి అవాకులు చెవాకులు పేలుతూ దీక్షల గురించి, హిందూ ధర్మం గురించి, వాటి గురించి మాట్లాడుతూ ఎగతాళిగా మాట్లాడటం జరిగింది. నేను వెల్లంపల్లి శ్రీను గారిని కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నాను. ఎందుకంటే ఆయన రాజకీయాల్లోకి ప్రవేశం చేసినప్పుడు నేను విజయవాడ తెలుగుదేశం యూత్ ప్రెసిడెంట్గా ఉన్నాను. ప్రజారాజ్యం పార్టీ కోసం, మా చిరంజీవి గారి కోసం నేను రిజైన్ చేసి ఆ రోజున పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. జాయిన్ అయిన తర్వాత పశ్చిమ నియోజకవర్గంలో వెల్లంపల్లి సీనుకు సీటు లేదు. ఆ రోజున లేని పక్షంలో వంగవీటి రాధాబాబు గారు దరిసివాసు గారికి సీటు కేటాయించడానికి మాట్లాడటం జరిగింది. దరిసివాసు గారిని మభ్యపెట్టి వెల్లంపల్లి సీను అనే వ్యక్తి ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉన్నారు, నేను వీక్గా ఉన్నాను, నేను ముందుకు వెళ్ళలేననే ఉద్దేశంతో దరిసివాసు గారి ప్రోద్బలంతో, రాధాబాబు గారి దయతో ఆ రోజున వెల్లంపల్లి సీను గారికి సీట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇది సుదీర్ఘంగా చెప్పాలి, మీ అందరికీ తెలియాలి, ప్రజలందరికీ తెలియాలి. ఆ రోజున వెల్లంపల్లి సీను గారి ఆస్తి విలువ 32 కోట్లు అప్పుల్లో వెల్లంపల్లి సీను గారు దివాలా తీసి ఆ రోజున ఐపీ పెట్టాల్సిన పరిస్థితిలో ఉన్నారు. ఇవాళ స్విస్ బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేశారని చెప్పి నాకు తెలుస్తూ ఉంది. అంటే నేను కన్ఫర్మ్ చేసి చెప్పలేకపోతున్నాను, సబ్జెక్ట్ కరెక్షన్. అంటే వందల వేల కోట్ల రూపాయలు సంపాదించారు. ఏ వ్యాపారం చేసి ఆయన ఈ 5 సంవత్సరాల్లో వందల వేల కోట్ల రూపాయలు ఈ 10 సంవత్సరాల్లో సంపాదించారు. అంతకుముందు 32 కోట్లు అప్పుల్లో ఉన్న వ్యక్తి ఏ రకంగా సంపాదించారు? అలాగే దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన తాలూకా ఆయన ఇంటి ముందున్న కనకదుర్గమ్మ దేవాలయానికి ఎటువంటిదైనా సిగ్నిఫికేచర్, అంటే ఇది వెల్లంపల్లి సీను గుర్తుగా ఇది చేశారు దేవాదాయ శాఖ మంత్రిగా అని చెప్పుకోవడానికి ఏమైనా ఉందా? మీరందరూ ఇక్కడ స్థానిక విలేకరులే, మీ ద్వారా నేను ఆయన అడుగుతా ఉన్నాను, ఏదైనా గుర్తుగా చేయగలిగారా? ఒకటి మాత్రం చేయగలిగారు, మీ అందరికీ చెప్తా ఉన్నాను, 3 సింహాల దొంగతనం కేసు మాత్రం చేపించగలిగారు దగ్గరుండి. ఎందుకంటే ఆ రోజున మేము ఆ దొంగతనం జరిగిందని అడుగుతానికి వెళ్తే మా మీద కేసులు పెట్టారు తప్ప ఎవరైతే దొంగలు ఉన్నారో వాళ్ళని పట్టుకొని అది రికవరీ మాత్రం చేపించలేపారు దేవాదాయ శాఖ మంత్రిగా ఉండి ఆయన ఇంటి ముందున్న దేవాలయంలో దొంగతనం జరిగితే.
దాని తాలూకా రేపు జూన్ 6వ తారీఖు 42 మంది మీద కేసు పెడితే రేపు జూన్ 6వ తారీఖు వాయిదా ఉంది. ఏది 3 సింహాల దొంగతనం తాలూకా ఎందుకు జరిగింది అని అడిగినందుకు మా మీద కేసు ఉంది. దొంగతనం చేసిన వాళ్ళు మాత్రం వెల్లంపల్లి శ్రీనివాస్ గారు వదిలేశారు. పేరు కౌసర్ బేగం షేక్. ఈరోజు ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అది ఏదైతే పహల్గామ్లో టెర్రరిస్ట్ అటాక్ జరిగిందో ఆ టెర్రరిస్ట్ అటాక్ గురించి పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ ముందు ఒక రిపోర్టర్ అడిగిన క్వశ్చన్కి పవన్ కళ్యాణ్ గారు ఏమని సమాధానం ఇచ్చారంటే, అక్కడ జరిగిన చర్య ఏదైతే ఉందో, అక్కడ ఏదైతే టెర్రరిస్ట్ అటాక్ చేశారో వాళ్ళ గురించి ఎలా చేశారు ఏంటి అనేది ఏం దాపరికం లేకుండా మొత్తం క్లియర్ కట్గా ఆయన చెప్పడం జరిగింది. దానికి కొంతమంది వైసీపీలో ఉన్న కొంతమంది ఎంత దుష్ప్రచారం చేస్తున్నారంటే, ఉన్నది లేనట్టుగా మాటల్ని వక్రీకరించి రిప్రజెంట్ చేస్తున్నారు. అది చాలా తప్పు. సెక్యులర్ కంట్రీలో ఉన్నప్పుడు మతాల రాజకీయాలు ఎవరూ చేయకూడదు. మా పార్టీ యొక్క 7 సిద్ధాంతాల్లో ప్రధానమైన సిద్ధాంతం మతాల ప్రస్తావన లేని రాజకీయము. అలాంటి రాజకీయము పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. దాన్ని మీరు వక్రీకరించి ఏదేదో మాట్లాడి తప్పుడు ప్రచారాలు చేయొద్దు. దీనికి ముస్లిం సమాజం ఏమాత్రం అంగీకరించదండి. ముస్లిం సమాజం చాలా పవిత్రమైనది. సో పవన్ కళ్యాణ్ గారు ఆ పవిత్రమైన ఏదైతే ముస్లిం సమాజం ఉందో దానికి చాలా వాల్యూ ఇస్తారు. ఆయన ధర్మంతో పాటు వేరే ధర్మాలని కూడా ఆయన సంరక్షిస్తారు. మేము ఆంధ్రప్రదేశ్లో ముస్లిమ్స్గా ఉన్నప్పటికీను ఆయన మా పట్ల చాలా గౌరవంగా మేము ఒక మంచి పొజిషన్కి రావాలి, ముస్లిమ్స్లో ఉన్న ప్రావర్టీ పోవాలి, అందరికీ ఉద్యోగాలు రావాలి, అందరు బాగోగులు కోరుకునే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన మీద ఇలాంటి అభాండాలు వేయకూడదు. సో ముస్లిం సమాజం అందరం మేము దీన్ని ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో పవన్ కళ్యాణ్ గారి మాటల్ని వాళ్ళని ముస్లిం సమాజం అంగీకరించదండి. ఎందుకంటే టెర్రరిస్ట్ అటాక్ ఏదైతే జరిగిందో అది ఒక హీనమైన చర్య. అలాంటి చర్యలు వేరే ప్లేస్లో జరగకూడదు. ఇంకా టెర్రరిస్ట్ అటాక్లు దేశంలోనే కాదు వేరే ఏ ప్లేస్లో కూడా టెర్రరిస్ట్ అటాక్స్ జరగకూడదు. ఈరోజు ఏదైతే సింధూర్ అని ఏదైతే భారత్ అటాక్ చేసిందో పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మీద ఏదైతే వారి టెర్రరిస్ట్ స్థావరాల మీద ఏదైతే అటాక్ చేసిందో అది చాలా హర్షించదగ్గ విషయము. చాలా ఆనందంగా అనిపించింది. ఎందుకంటే టెర్రరిజాన్ని రూట్ కాజ్ నుంచి దాన్ని తరిమివేయాలి. ఇది మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తన పరిపాలనలో సఫలీకృతం చేస్తారు అన్న ఇది మాకు ఉంది, మా ముస్లిమ్స్ అందరికీ ఉంది. నరేంద్ర మోడీ గారు ముస్లిమ్స్ని వ్యతిరేకి కాదు. సో ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం అదండి. దానికోసం అని చెప్పి మేము ఇక్కడికి వచ్చి మాట్లాడడం జరిగింది. సో అల్లూరి సీతారామరాజు వర్ధంతి వేడుకలను బీజేపీ ఘనంగా నిర్వహించింది. స్వాతంత్ర సమర ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన మన్యం వీరుడు అల్లూరి చిత్రపటానికి పూలమాలలు వేసి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి ఘన నివాళులర్పించారు. మన్యం వీరుడు చేసిన పోరాటాలను, త్యాగాలను స్మరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉగ్రవాద స్థావరాలను భారత దళాలు ధ్వంసం చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచ దేశాలని ఉగ్రవాదాన్ని తిప్పికొట్టాలన్నారు. విజయవాడ నగరంలో సూర్యారావుపేటలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి వేడుకలు నిర్వహించారు. స్వాతంత్ర్యం కోసం అల్లూరి చేసిన పోరాటాలను స్మరిస్తూ ఆయనకు ఘన నివాళులర్పించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు మధుకర్, జి పాతూరి నాగభూషణం, షేక్ బాజీ, ఉప్పలపాటి శ్రీనివాసరాజు, నూతలపాటి బాల తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ పహల్గామ్లో ఉగ్రవాదులు చేసిన మారణ హోమంలో 28 మంది భారత పౌరులు ప్రాణాలు కోల్పోవడం యావత్తు దేశ ప్రజల్ని బాధించిందన్నారు. ఆపరేషన్ సింధూర్ పేరుతో ప్రతీకారంగా భారత దళాలు పాక్ దేశంలోకి చొచ్చుకెళ్లి ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేయడం పట్ల దేశ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. దశాబ్దాల నుండి ఉగ్రవాదాన్ని అణగదొక్కాలని పోరాటం జరుగుతుందన్నారు. మన యుద్ధం పాకిస్తాన్ మీద కాదని ఉగ్రవాదం మీదని అన్నారు. ఇవాళ యాదృచ్ఛికం ఏమిటంటే మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారు వర్ధంతి. దేశం కోసం ఆంగ్లేయుల్ని ఎదిరించి పోరాడి
దేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి వారి జీవితాన్ని వారు అర్పించినటువంటి రోజు ఈరోజు. అటువంటి ఈ రోజున తెల్లవారుజామున 1:48 మన భారత సైన్యం పొరుగు దేశమైనటువంటి పాకిస్తాన్లోకి చొచ్చుకుని వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఉగ్ర స్థావరాన్ని ధ్వంసం చేసినటువంటి విషయం కూడా మనకి తెల్లవారుజామున నిద్ర లేవడంతో మనకు అందినటువంటి సందర్భం. దేశవ్యాప్తంగా కూడా చాలామంది ఈ యొక్క కార్యాచరణ ఏదైతే మన డిఫెన్స్ చేయబట్టిందో దాన్ని ప్రతి ఒక్కరూ కూడా భారత పౌరులందరూ కూడా స్వాగతిస్తున్నటువంటి నేపథ్యం. ఎందుకంటే ఉగ్రవాదం అన్నది అది చాలా వరకు ఇబ్బంది పెట్టేటువంటి విషయం అని చెప్పి దశాబ్దాల నుండి భారతదేశం ఎలుగెత్తి చెప్పినా కూడా వివిధ దేశాలు, ప్రపంచ దేశాలు ఏవైతే ఉన్నాయో ఉగ్రవాదాన్ని అక్నాలెడ్జ్ చేసేటువంటి పరిస్థితి ప్రపంచంలో లేదు. అయితే ఎప్పుడైతే అమెరికా మీద 9/11 దాడి జరిగిందో ఆనాటి నుండి ఉగ్రవాదం అన్నది ఖచ్చితంగా ప్రపంచ దేశాలన్నీ కూడా దాన్ని ఒక రకంగా తిప్పికొట్టవలసినటువంటి అంశం అని చెప్పి ప్రపంచ దేశాలన్నీ కూడా గుర్తించడం జరిగింది. ప్రధానంగా 2014వ సంవత్సరానికి ముందు మన పొరుగు దేశమైనటువంటి పాకిస్తాన్ నుండి ఉగ్రవాదులు మన దేశంలోకి చొచ్చుకుని వచ్చి మన సైన్యాన్ని మన సైనికుల్ని చంపి తిరిగి వెళ్ళిపోతున్నా ఎటువంటి చర్య తీసుకోనటువంటి పరిస్థితిలో భారతదేశం ఉండేది. కానీ 2014వ సంవత్సరం నుండి ఇప్పటి వరకు కూడా ఈ క్షణం వరకు కూడా మనం తిరిగి చూసుకున్నట్లయితే ఎప్పుడైనా సరే ఉగ్రవాదులు పొరుగు దేశం నుండి మన దేశం మీద, మన సైనికుల మీద దాడి చేసినట్లయితే వారికి ధీటైనటువంటి సమాధానం ఇచ్చేటువంటి పరిస్థితి ఇవాళ దేశంలో ఉంది. అది మన సర్జికల్ స్ట్రైక్ ఊరికి సంబంధించి మనం చూసినటువంటి సందర్భం. అదేవిధంగా మొన్న ఈ ఏప్రిల్ 22వ తారీఖున అమాయకులైనటువంటి టూరిస్ట్స్ ఎవరైతే ఉన్నారో అందులో కొత్తగా పెళ్ళైనటువంటి జంట కూడా ఉన్నారు. వారు పెహల్గాంకి వెళ్ళినటువంటి సందర్భంలో మీరు హిందువులా కాదా అని చెప్పి వారిని అడిగి ప్రశ్నించి ఉగ్రవాదులు 26 మంది టూరిస్ట్ని అక్కడ హతమార్చడం జరిగింది. దీనికి ధీటైన విద్యుత్ ఛార్జీలను ఇష్టానుసారంగా పెంచి ప్రజలను కూటమి ప్రభుత్వం దోచుకుంటుందని సిపిఎం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక అందుకు భిన్నంగా వ్యవహరించడం దుర్మార్గమన్నారు. విద్యుత్ సర్దుబాటు ఛార్జీల భారాలు రద్దు చేయాలని స్మార్ట్ మీటర్లు వ్యతిరేకిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. విజయవాడ గుణదల విద్యుత్ సౌధ వద్ద ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రభుత్వాన్ని నిర్ణయాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. స్మార్ట్ మీటర్లు, విద్యుత్ బిల్లులకు సంబంధించిన పోస్టర్లు దగ్ధం చేసే సమయంలో సిపిఎం శ్రేణులను పోలీసులు నిలువరించారు. ఈ నేపథ్యంలో ఇది వర్గాల మధ్య కాసేపు తోపులాట జరిగింది. అనంతరం ఏపీపీసీఎల్ అధికారులకు బాబురావు, కాశీనాథ్లు విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని వినతి పత్రాలు అందజేశారు. అనంతరం మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ ఛార్జీలు పెంచుతూ ప్రజలను దోచుకుంటుందని మండిపడ్డారు. సేకీతో ఒప్పందాన్ని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వ్యతిరేకించిన సీఎం చంద్రబాబు ఇప్పుడు ఎందుకు రద్దు చేయడం లేదని ప్రశ్నించారు. జగన్ హయాంలో 2.40 పైసలకి విద్యుత్ ఒప్పందాలు చేసుకుంటే అవినీతి జరిగిందన్న చంద్రబాబు, లోకేష్లు యాక్సిస్ సంస్థతో 4 రూపాయలకు పైగా ఎలా ఒప్పందాలను కుదుర్చుకుంటారని నిలదీశారు. మైనింగ్ మాఫియాలాగా రాష్ట్రంలో విద్యుత్ మాఫియా నడుస్తుందనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల విషయంలో నమ్మక ద్రోహం చేసింది. అంతేకాదు మాట తప్పింది, మోసం చేసింది. 14,485 కోట్ల రూపాయల భారం జనం నెత్తిన మోపింది. దీనికి కారణం విద్యుత్ మాఫియా. అటు కార్పొరేట్ కంపెనీలు, ఇంకొక వైపున ఉన్నతాధికారులు, అధికార పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు కుమ్మక్కయ్యి విద్యుత్ రంగాన్ని మొత్తం కబళించేశారు. అది గత ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం అయినా, కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీతో సహా. గాలి జనార్దన్ రెడ్డి మైనింగ్ మాఫియా ఎలాగో ఈ ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ మాఫియా కొనసాగుతూ ఉంది. ఈ విద్యుత్ మాఫియాను కూడా జైలుకి పంపాలి, శిక్షించాలి. ఈ విద్యుత్ మాఫియాలో కీలకం అదానీ. ఈ అదానీని కూడా అమెరికా కోర్టుల్లో విచారణ జరుగుతూ ఉంది. 1,750 కోట్ల రూపాయలు లంచాలిచ్చి అడ్డగోలు ఒప్పందం
సెకీ ఒప్పందం, సోలార్ విద్యుత్ ఒప్పందం చేసుకున్నారు. 1,20,000 కోట్ల రూపాయల భారం 25 ఏళ్ళు పడుతుంది. మరి ఇటువంటి అడ్డగోలుగా మాఫియాలాగా మారినటువంటి కార్పొరేట్ కంపెనీని జైలుకి పంపకుండా అడ్డుకుంటుంది నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం. గతంలో అవినీతికి పాల్పడితే ఈ ప్రభుత్వం ఆ ఒప్పందం ఎందుకు రద్దు చేయట్లేదు, ఎందుకు కాపాడుతూ ఉంది? సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. పైపెచ్చు స్మార్ట్ మీటర్లు. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ బిల్లుల నగారా మోగించింది. ఎప్పటికీ 11 మాసాల కాల చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 15,485 కోట్ల రూపాయల ప్రజల మీద భారాన్ని మోపింది. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 32,000 కోట్లు అయితే 5 ఏళ్లలో ఈయన పెంచినటువంటిది 11 మాసాల్లో 15,485 కోట్లు. ఎవరు మెప్పు కోసం చేస్తూ ఉన్నావు చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాం. షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ పెట్టినటువంటి అదానీ కంపెనీ స్మార్ట్ మీటర్ని పగలగొట్టండి అని చెప్పారని మీ తండ్రి కొడుకులిద్దరూ ఆనాడు చెప్పినటువంటి మాట 50 కోట్ల ఎన్నికల నీతో మర్చిపోయారా అని చెప్పని గుర్తు చేస్తూ ఉన్నాం. ఎందుకని ఆ పరిస్థితి వచ్చింది? ఇప్పుడు స్మార్ట్ మీటర్లు ఎందుకని మళ్ళీ దిగుమతి చేసుకుని లక్షల సంఖ్యలో భారతదేశంలో ఏపీలో ఎందుకని పెడతా ఉన్నారు మీరని చెప్పనని. అంటే గాలి జనార్దన్ రెడ్డి మాఫియాకి అదానీ విద్యుత్ మాఫియాకి తేడా ఉందా అని చెప్పని అడుగుతున్నాం. అంటే అదానీ విద్యుత్ మాఫియాలో గత ప్రభుత్వం ముద్దాయి అయితే ఇప్పుడు పెంచినటువంటి మీరు కూడా అదానీ ప్రభుత్వం, అదానీ మాఫియాలో మీరు ముద్దాయిలే అని చెప్పనేటువంటిది గుర్తించాలా. ఇది కరెక్ట్ అయినటువంటిది కాదు. రద్దు చేయండి స్మార్ట్ మీటర్లని. రద్దు చేయటమే కాదు, భవిష్యత్తులో స్మార్ట్ మీటర్లు కనుక ఇళ్ళకి పెట్టడానికి వస్తే ఒక్క చోట కూడా ఈ స్మార్ట్ మీటర్లు పెట్టనిచ్చే పరిస్థితి లేదు. అడ్డుకుంటాం, తీరుతాం, ఎవడొచ్చినా. ఇది బంగారాన్ని నగదు రూపంలోకి మార్చుకోవాలనుకునే వారు వైట్ గోల్డ్ సంస్థను సంప్రదించాలని సంస్థ సేల్స్ హెడ్ మిథున్ కుమార్ శెట్టి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో మొదటి షోరూంను విజయవాడలో ప్రారంభించామని, గుంటూరు, తిరుపతి ప్రాంతాల్లో ప్రారంభించనున్నామన్నారు. విజయవాడ బందర్ రోడ్లోని కళానికేతన్ ఎదురుగా వైట్ గోల్డ్ సంస్థ కార్యాలయ ప్రారంభోత్సవం ఉత్సాహంగా సాగింది. సంస్థ సేల్స్ హెడ్ మిథున్ కుమార్ శెట్టి, సేల్స్ మేనేజర్ సల్మా లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పాత మరియు వాడకానికి లేని బంగారు ఆభరణాలను కొనుగోలు చేయడంలో వైట్ గోల్డ్ నిపుణత కలిగిన సంస్థ అని తెలిపారు. కేవలం 30 నిమిషాల్లోనే ప్రక్రియ పూర్తి చేసి తక్షణమే నగదును అందిస్తుందన్నారు. 2017లో బెంగళూరులో ప్రారంభమైన వైట్ గోల్డ్ సంస్థ అంచెలంచెలుగా విస్తృతం చేస్తున్నామన్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు విజయవాడలో షోరూంను ప్రారంభించామన్నారు. ఆర్థిక అవసరాల సమయంలో బంగారం విక్రయించదలిచిన వారికి గౌరవప్రదమైన పద్ధతులతో కూడిన తేలికపాటి మార్గాన్ని అందించాలనే లక్ష్యంతో ముందుకు వచ్చామన్నారు. చెల్లింపుల ప్రక్రియలో అత్యున్నత స్థాయి నమ్మకాన్ని నిర్ధారించడానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నామన్నారు. ప్రారంభోత్సవంలో సంస్థ సిబ్బంది పాల్గొన్నారు. అంశం ఏంటంటే ఈరోజు గత 100 సంవత్సరాల నుంచి కూడా ఏంటంటే నెల్లూరు జిల్లాలో మైనింగ్ చాలామంది చేస్తూ ఉన్నారు. 100 సంవత్సరాల క్రితం ఏంటంటే 450 మైళ్ళ నుంచి 500 మైళ్ళు జరుగుతూ ఉన్నాయి. అప్పుడు ఏంటంటే ఈ మైకా క్వాడ్జిక్ కానీ పెద్ద డిమాండ్ లేదు. ఒకప్పుడు ఏంటంటే ఒక సీజన్గా ఒక దశాబ్దాల కాలం కానీ ఒక 50 సంవత్సరాలకు కానీ ఎప్పుడో ఒక వాతావరణం మాదిరిగా డిమాండ్ వచ్చేది. ఆ డిమాండ్ వచ్చినప్పుడు ఏంటంటే మైకా ఎక్కువ అమ్ముడుపోతూ ఉన్నింది. ఈ మైకా క్వాడ్జీ 2 కలిసి ఉన్నందువల్ల ఏంటంటే దానికి పెద్ద డిమాండ్ లేనందువల్ల కారణంగా ఏంటంటే ఆ మైన్లోనే ఏంటంటే పెద్ద పెద్ద మైన్లో ఉన్న ఓనర్స్ అందరూ కూడా ఏంటంటే అది పనికి రాకుండా ఏంటంటే మట్టి రాయి 2 కలిపి ఒక దిబ్బలుగా పక్కనేసేవాళ్ళు. ఉన్నట్టుండి ఏంటంటే 2021 ఆఖరి నుంచి 22 నుంచి కొంత డిమాండ్ రావడం జరిగింది. ఆ డిమాండ్లో భాగంగా ఏంటంటే ఈ 2023, 24 ఆ ప్రాంతంలో ఏంటంటే కొంత ఆ దెబ్బల్లో ఉన్న రాయి ఇవన్నీ ఏంటంటే ఎగుమతులు చేయటం జరిగింది. ఆ ఎగుమతులు ఏంటంటే చైనా వాళ్ళు అడిగినటువంటి సరైనటువంటి క్వాలిటీ, సరైనటువంటి మినరల్స్, వాళ్ళు అడిగినటువంటి రిపోర్టు ప్రకారం ఆ క్వాలిటీ ఇవ్వకుండా కొంతమంది ఏంటంటే వేరే ప్రాంతాల నుంచి తీసుకొచ్చి ఆ రాయి ఏంటంటే కొంత ఏంటంటే మిక్సింగ్ చేసి తరలించడం జరిగింది. దాంతో ఏంటంటే ఉన్నట్టుండి ఒక్కసారిగా ఏంటంటే ఈ 2024 ఆగస్టు నుంచి పూర్తిగా మార్కెట్ ఏంటంటే పడిపోవటం జరిగింది. ఆ మార్కెట్ పడిపోయిన కారణంగా ఏంటంటే ఇప్పుడు దాకా కూడా ఏంటంటే ఈ మాసం దాకా కూడా ఏంటంటే ఇంకా 4-5 నెలలు కూడా ఏంటంటే ఈ మార్కెట్ అభివృద్ధి చెందేదానికి కూడా ఏంటంటే వాళ్ళు కూడా ఏంటంటే ముందుకు రావటం లేదు. వాళ్ళు అడిగినటువంటి
క్రూజిబుల్ క్వాడ్ జీ అడుగుతూ ఉన్నారు. దాంట్లో ఏంటంటే ఈ ఎగుమతులు చేసే దాంట్లో ఏంటంటే కొంత లోపాలు జరిగిన కారణంగా ఏంటంటే ఈరోజు మార్కెట్ మరీ దయనీయ పరిస్థితిలో ఉంది. ఇప్పుడిప్పుడే మార్కెట్ రేపు ఇంకా 2 నెలల తర్వాత మార్కెట్ ఏంటంటే పుంజుకునేదానికి ఆస్కారం ఉంది. మేమేంటంటే మైన్ ఓనర్స్ అందరూ ఏంటంటే ఇప్పుడిప్పుడే ఈ మైన్లన్నీ ఏంటంటే ఈ అన్ని తనిఖీలు చేసి ఇప్పుడున్నటువంటి ఈ ప్రభుత్వం ఏంటంటే మళ్ళీ రీసర్వే చేసి ఎవరెవరి మైన్లకి పేపర్లు ఉన్నాయి, పేపర్లు లేవు అనే భాగంలో ఏంటంటే ఇప్పుడు దాకా ఏంటంటే ఒక 58 నుంచి 60 మైన్లు ఓపెన్ చేయడం జరిగింది. దీంట్లో బాగా మైను రాధాకృష్ణ మైకా మైనింగ్ కంపెనీ, అదే ఇప్పుడు చెప్పినట్టు సార్ వాళ్ళు చెప్పినట్టు అది కరెక్టే. ఒక ప్రాసెసింగ్ ప్లాంట్ ఇక్కడ పెడితే మనం ఏదైతే ఎక్స్పోర్ట్ చైనా వాళ్ళకి చేస్తున్నాం కదా, అది ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ కూడా మనకు సేవ్ అవుతుంది. ఆ వాల్యూ ఎక్కడ మనం అమ్ముతున్నామో, ఆ చైనా మార్కెట్ అమ్ముతున్నామో, ఇక్కడ ప్రాసెసింగ్ ప్లాంట్ కూడా అదే వాల్యూ మనకు వచ్చేటట్టు ఉన్నది. ఇంకా మనకు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుతుంది, మన స్టేట్ కూడా డెవలప్మెంట్ అవుతుంది. ఇంకోటి మన సోలార్ ప్యానల్ ఇక్కడనే తయారు చేసుకోవచ్చు. సోలార్ ప్యానల్స్ వాట్ ఎవర్ ది ఎలక్ట్రానిక్ విచ్ ఈస్ బెంట్ ఫర్ ది క్వాడ్జ్తోని మనం ప్రాసెసింగ్ తర్వాత దాని అవుట్పుట్ మెటీరియల్ వస్తుందో అది మనం ఇక్కడనే మనం సోలార్ ప్యానల్ కూడా తయారు చేసుకోవచ్చు అని అనుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. మితిమీరిన సహనంతో చేతులు కట్టేసిన సంస్థ భారతానికి ఆపరేషన్ సింధూర్తో తిరిగి వీరత్వాన్ని నింపిందని కొనియాడిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆపరేషన్ సింధూర్పై సమావేశంలో చర్చ. భారత సైన్యం చర్యకు అభినందన. ప్రధాని మోదీ విదేశాంగ విధానం అద్భుతమని వ్యాఖ్యానించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు నోరు అదుపులో పెట్టుకోవాలి. జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు అజయ్ వర్మ ఠాకూర్. బంగారాన్ని నగదు రూపంలోకి మార్చుకోవాలనుకునే వారు వైట్ గోల్డ్ సంస్థను సంప్రదించండి. తెలిపిన సంస్థ సేల్స్ హెడ్ మిథున్ కుమార్ శెట్టి. ఈ దృష్టి బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.